మంచిది. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి మనము ఇశ్రాయేలు రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు యెహోయాషు. ఏం పేరండి? యెహోయాషు. మరి నిన్నటి దినాన మనము యెహోయాహాజు గురించి ధ్యానించుకున్నాం కదా. యెహోయాహాజు రాజు గురించి, అనగా యోహు కుమారుడైన యెహోయాహాజు. ఈరోజు మనము యెహోయాషు గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. యెహోయాషు అనగా దేవుడు ఇచ్చాడు అని అర్థం వస్తుందండి. దేవుడు ఇచ్చాడు అని అర్థం వస్తూ ఉన్నది. మరి ఇతను పరిపాలన మనం చూస్తే క్రీస్తుపూర్వం 798 నుంచి 782 వరకు పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అనగా 16 సంవత్సరాలు పరిపాలించాడు ఇతను. 16 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి రాజుగా ఇతన్ని మనం చూస్తూ ఉంటాం. ఇతని గురించి 13వ అధ్యాయము 14వ అధ్యాయాల్లో, రాజుల 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఇతని గురించి మనకి కనిపిస్తుందండి. మరి ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే యెహోయాహాజు అంతమున ఇతను రాజు అయినాడు అని మనం చూస్తామండి. 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను అని మనము చూస్తూ ఉన్నాం. సో మరి ఇతను తన తండ్రి తరువాత, యెహోయాహాజు తర్వాత మరి రాజు అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వాగ్దానము యోహుకి చేశాడు కదా. ఏమని చెప్పాడు? నీకు 4 తరాల ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ 4 తరాల్ని నేను నిలుపుతాను అని ప్రామిస్ చేశాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే. అందుకే యెహోయాహాజు, యోహు కొంత భక్తిలో అలా ఉండి అలా ఉండకుండా, సంపూర్ణంగా అంగీకరించకుండా అట్లా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక వాగ్దానము చేస్తే ఆయన ఎన్నడూ కూడా అది మర్చిపోయే దేవుడు కాదు. యోహుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోయాహాజు కుమారుడైన యెహోయాషును కూడా ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ప్రామిస్ చేస్తే, ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానము నిలవబెట్టే దేవుడు. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్పు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నెరవేర్పు అనేది మాత్రం మన జీవితాల్లో జరుగుతుంది, మన జీవితంలో జరుగుతుంది. అబ్రహాముకి మరి వాగ్దానం 75 సంవత్సరాల్లో వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. అంటే 100 సంవత్సరాలు అప్పుడు దేవుడిచ్చి, అంటే వాగ్దానం నెరవేరటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు. మళ్ళా ఆయన ఎంత భక్తిగా జీవించాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నీతిగా, ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో మనకు తెలుసు. మనలా కాదు కదా, మనలా కాదు. అబ్రహాం గారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచి ఆయన మీద ఆధారపడినటువంటి వాడు. అలాంటి అబ్రహాము జీవితంలోనే ఆ వాగ్దానము నెరవేరటానికి 25 ఇయర్స్ పట్టింది. మన దేవుడు ఒక ప్రామిస్ చేస్తే నిలబెట్టేటువంటి దేవుడు. ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పని దేవుడు. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు మన దేవుడు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులైనా ఉన్నవ్వండి. సో నేను ప్రామిస్ చేశాను, ఏం చేశాను? వాగ్దానం చేశాను కాబట్టి తీసేస్తుంటాడు, ఇచ్చేస్తుంటాడు. దావీదుకి కూడా వాగ్దానం చేశాడు కదా. సో యూదారాజులు కొంచెం పడిపోతా, కొంచెం భక్తిలో ఉంటారు. అయినా కూడా ఎవరు వాగ్దానాన్ని బట్టి? దావీదు యొక్క వాగ్దానమును బట్టి జ్ఞాపకం చేసుకొని ఇస్తూనే ఉన్నాడు దేవుడు. మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని స్థిరపరుస్తూ. అలానే యోహుకు కూడా చేసిన వాగ్దానం 4 తరాలు నేను నీ రాజ్యమును స్థిరపరుస్తానని చెప్పాడు కదా. సో ఇది 2వ తరంగా మనం చూస్తున్నాం యెహోయాషు కదా. ఈ యెహోయాషుని నిలబెడతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో లేకపోతే ఉపవాసము కూడికలలో దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడి ఉండవచ్చు, ఎన్నో వాగ్దానాలు నీకు ఇచ్చి ఉండొచ్చు. నా మటుకు నేనైతే దేవుని దగ్గర ఈ ఉపవాస ప్రార్థనలో చాలా వాగ్దానాలు నా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు, చాలా వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడని గుర్తుపెట్టుకోండి. యాకోబు మర్చిపోయాడు కదా, బేతేల్లో దేవుడు దర్శిస్తే యాకోబు మర్చిపోయాడు, చాలా సంవత్సరాలు మర్చిపోయాడు, దేవుని ప్రేమను మర్చిపోయాడు. ఆమె రాహేలు ప్రేమలో పడిపోయి ఈ ప్రేమను మర్చిపోయాడు, ఈ వాగ్దానం మర్చిపోయాడు. కానీ ఒక దేవుడు మాత్రం మర్చిపోలే కదా. మరలా యాకోబుకి గుర్తు చేసి తీసుకురావటాన్ని మనం చూస్తూ ఉంటాం. నీ జీవితంలో వాగ్దానం ఇచ్చినవాడు నెరవేర్చే దేవుడని, మాట తప్పని వాడని నమ్ముదాం. హల్లెలూయా. ఇతని గురించి మనం చూస్తే ఇతని కాలంలో యూదా రాజులు యోవాషు, మరి అతని కుమారుడైన అమజ్యా,
పరిపాలించినట్లుగా రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో 10వ వచనములో 13వ వచనంలో చూస్తామండి. మరి యూదా రాజులు పరిపాలిస్తున్నటువంటి యోవాషుగా అతని కుమారుడైన అమజ్యా పరిపాలించిన విధానాన్ని అక్కడ మనం ఆ కాలంలో వారు పరిపాలించడం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు యెహోయాహాజు కాలంలో ఒక మాట చెప్తాడు, ఒక రక్షకుడిని నేను పంపి, నిన్నటి దినాన మనం ధ్యానించాం, పంపి నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని. ఆ రక్షకుడు ఇతనే అని వాక్యం మనకి చెప్తూ ఉన్నది. ఒక రక్షకుడుగా ఇతను అక్కడ నిలవబెడతాడు దేవుడు. చూడండి, ఇతను రక్షకుని ఇశ్రాయేలును రక్షిస్తానని దేవుడు చెప్పినట్లుగా ఆ రక్షకుడు ఇతనుగా అని మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అక్కడ పంపించి ఇశ్రాయేలును విడిపించి కాపాడటం అంతా మనం ముందు ముందు చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఇశ్రాయేలీల రాజ్యాలని వాటన్నిటిని నిన్న చదివాం కదా. యెహోయాహాజు రథాలు, అతనికి ఉన్న సైన్యాన్ని అంతటిని ఏం చేశారు, వాళ్ళు తీసేసేసుకున్నారు. చాలా వరకు రాజ్యం ఎవరు, సిరియా రాజులు కదా, మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు అతని కాలంలో. మరి అసలు సైన్యాన్ని తీసేసుకున్నారు, రథాలు తీసేసుకున్నారు, అంతా కూడా ప్రదేశాన్ని చాలా వరకు ఆక్యుపై చేసుకొని పన్నులు కట్టుకు ఇట్లా చేస్తూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా విడిపించటాన్ని మనము ఈ యొక్క యెహోయాషుని చూస్తాం. అందుకే ఒక రక్షకుడిని పంపిస్తానని దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అయితే ఇతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అండి, నిజంగా ఇంత రోజులు యూదా రాజుల్ని ధ్యానించాము, ఇశ్రాయేలు రాజుల్ని మనం ఇప్పటి వరకు ధ్యానిస్తూ ఉన్నాము. కానీ ఏ రాజులో కూడా కనపడనటువంటి ఒక మంచి లక్షణము ఈ యొక్క యెహోయాషులో కనపడిందండి. ఆ లక్షణము నేను చూసినప్పుడు నాకు కూడా బహు దుఃఖము వచ్చేసింది. నిజంగా ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఎంత మంచి లక్షణం ఇతనిలో ఉన్నది అని నేను ఆయనలో ఉన్న ఆ లక్షణాన్ని బట్టి, ప్రవ్వ అలాంటి లక్షణము నాకు కూడా కావాలి అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఏంటి అంటే ఇతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, లేక మంచి గుణం అని చెప్పొచ్చు. లక్షణము లేకపోతే మంచి గుణం, ఒక స్వభావం ఏంటంటే, అతనిలో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటంటే ప్రవక్తకు మర్యాద ఇస్తాడంట ఇతను. ఎవరికి? దేవుని ప్రవక్తకి, బయలు ప్రవక్తలకి కాదండి, యెహోవా దేవుని ప్రవక్తలకి. ఆ ప్రవక్తకి ఏమి ఇచ్చేవాడంట? మర్యాద ఇచ్చేవాడంట. ప్రవక్త కొరకు దుఃఖపడతాడంటండి ఇతను. ఏం చేస్తాడంట? మరి ఎవరో కాదు, ఎలీషా దైవజనుడైన ఎలీషాకి మరణకరమైన రోగం వస్తుంది. చాలామంది రోగం వచ్చినా, అనారోగ్యం వచ్చినా వెంటనే అంటారు, పెద్ద బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తారు. వీళ్ళకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళకి రొప్పులు ఎందుకు వస్తున్నాయి, పెద్ద పరిశుద్ధులు కదా, వీళ్ళు అలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళు కదా, ఎందుకు వస్తున్నాయి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో కొన్ని మనము భరించాలి, కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని ముళ్ళు. కాకపోతే ఆయన కృప మనకి తోడు ఉంటుంది. మన బలహీనతలో ఆయన మనకి ఏమి ఇస్తాడు? కృప ఇస్తాడు. ఆయన కృప చూపితే అద్భుతం జరగవచ్చు, స్వస్థత జరగవచ్చు, లేదా ఆ బాధను, ఆ రోగమును భరించే శక్తిని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మన కొరకు ప్రాణమే ఇచ్చిన దేవుడు, ఏదైనా తప్పించగలిగిన దేవుడు కదా. హల్లెలూయా. మరి ఈ రాజు యెహోయాషు అంట ఎలీషా గారికి, అంటే దేవుని సేవకుడైన ఎలీషా గారికి మరి ఎలీషా గారు కూడా బోల్డని అద్భుతాలు చేశాడు కదండి. కూరలో విషం కలిస్తే బాగు చేశాడు, ఆ కుష్టి రోగాల్ని స్వస్థపరిచాడు ఎలీషా గారు. ఇంకా మీకు విషయం తెలుసు, ఎలీషా గారి యొక్క పూడ్చి పెడితే ఒక చచ్చిపోయిన శవాన్ని తెచ్చి ఎలీషా గారి శవం మీద ఆడపెడతారంట. పెట్టగలనే అతని ఆ అస్థికలు తగలంగానే చచ్చిపోయిన ఆ సైనికులు లేచి నిలబడతాడు. చచ్చిపోయి పాతి పెట్టడానికి తీసుకొచ్చిన ఆయన తెలియక ఆడబెడతారు. ఆ శవం మీద ఆ యొక్క తగిలినప్పుడు మంట, అంటే ఎలీషా గారు చనిపోయినా కూడా ఎముకల్లో ఏముంది, అంత మంట, అంత అగ్ని, అంత పరిశుద్ధత, అంత ప్రభావము, దేవుని ప్రభావం ఆయనలో చూస్తాం. మరి ఇంత ప్రభావం ఉన్న ఆయనకి ఏం కలిగిందంట? మరణకరమైన వ్యాధి వచ్చినట్లుగా, రోగము కలిగినట్లుగా మంచం పడతాడు. ఎవరు? ఎలీషా సేవకుడు. మంచం పట్టినప్పుడు ఎలీషాని ఆయన చూచి రాజు బహు ఏడుస్తాడు
ఉన్నాడంటండి. ఎందుకంటే సేవకులంటే చాలా ఇష్టం ఈ రాజుకి, చాలా ప్రేమించాడు, చాలా మర్యాద ఇచ్చేటువంటి వాడు. ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా కదా? దేవుని సేవకులకి అంత మర్యాద, అంత ప్రేమించేవాళ్ళు, సేవకుల కొరకు కన్నీరు కార్చేవాళ్ళు ఎవరు? ఎలా ఏడుస్తున్నాడో తెలుసా? రండి 14-15 వచనాల్లో చదువుదాము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అబ్బా, ఆయన్ని చూసి ఆ వ్యాధిలో ఉన్నప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉంటాయా, నువ్వే కదా మా ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉండి నడిపించావు, నువ్వే కదా నా తాతని నడిపించావు, నా తండ్రి తప్పు చేసిన నా తండ్రిని విడిచిపెట్టుకుండా మీరు నాయన జ్ఞాపకం చేసుకున్నారు, ఇప్పుడు మాతో మీరు ఉన్నవారు నాయన, మరి దేవుని పక్షంగా మీరు నిలబడి మీరు ఎన్నో మరి కార్యాలు మరి మాకు చేస్తూ వచ్చారు, మీరు రోగగ్రస్తులైపోయారు అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు దైవజనుల కొరకు కన్నీరు కార్చేవారు తక్కువైపోయారు. ఎప్పుడు కూడా వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబాల కోసం ఏడ్చేవాళ్ళే. కనీసం సేవకుల కొరకు కన్నీరు కార్చపోయారు. ఈ దినాల్లో కార్చకపోగా వాళ్ళు ఏడ్చేటట్టు చేసే రోజులు అయిపోయినాయి కదా. హల్లెలూయా. సేవకుల కొరకు కన్నీరు కార్చే దినాలు పోయినాయి. సేవకులే కన్నీరు కార్చేటట్లుగా బాధ పెట్టే దినాలు వచ్చేసినాయి. తలుచుకొని కుమిలిపోయేటువంటి ఆ బాధ పెట్టేటువంటి దినాల్లోనికి వచ్చేసేసారు. ఈ రోజుల్లో అంగలార్చేవాళ్ళు లేరు. అయ్యో, యెహోవా పక్షముగా యుద్ధము చేయుచున్న దైవజనులు, యెహోవా పక్షముగా ఆయన బిడ్డలను సమకూర్చుకొని భక్తి విశ్వాసములో నడిపిస్తూ సైన్యము వలె వారిని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ దైవజనుల కొరకు అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఎదురు నిలబడిన సేవకుల మీద ఎన్నో బాణాలు వాడు వేస్తూ ఉంటుంటాడు అపవాది. అయితే ఆ బాణములను తప్పించుకొనుటకు మొరపెట్టవలసినటువంటి సంఘము వెనక ఉండి అనేక మంది దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటారు. మాటలు, చాడీలు, రకరకాలుగా సేవకుల మీద ముఖం మీదేమో మొక్కస్తుతి చేస్తారు, వెనకేమో వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువ అవుతున్నారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ప్రపంచంలో ప్రతి దైవ సేవకుల కొరకు, క్రైస్తవుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అతను బహుగా ఏడుస్తుండంటే సేవకుడంట ఆ మరణ పడకలో కూడా ఉండి, బాగా వినండి ఈ మాట, ఆ మరణ పడకలో కూడా ఉండి తన కొరకు కన్నీరు కారుస్తున్న రాజును చూసి పిలిచాడంట. పిలిచి రాజుతో చెప్తున్నాడు. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా ఒక బాణం వేయమంటాడండి. అది వేసినప్పుడు అది తీసుకొని రమ్మన్నప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని నేలకేసి కొట్టమంటాడు ఆ సేవకుడు. అని చేతిలో ఉన్న ఆ వింటి బాణమును కింద నేలకు వేసి నువ్వు కొట్టు అని చెప్తాడు. ఇన్ని మాటలని చెప్పడు, నువ్వు కొట్టు అంటాడు. కొట్టు అన్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే టక్కా 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 అని 3 సార్లు కొడతాడు. 3 సార్లు. ఎన్నిసార్లు కొట్టాడు? కొట్టమన్నప్పుడు 3 సార్లు కొడతాడండి. ఎలీషా 3 సార్లు కొట్టేసి ఆపేస్తాడు. ఇంకా రాజు కొట్టడు. సేవకుడు కొట్టు అంటే కొడుతూ ఉండాలిగా, ఆపు అనేదాకా, అంతే కదండి. కొట్టు అంటే అమ్మ అది తీసుకొని దాన్ని కొడతా ఉండు అంటే ఏం చేస్తుండాలి? నేను చెప్పలేదుగా ఆపమని, ఇంకా నువ్వు కొడుతూ ఉండాలి. ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆగి ఇంక చాలా అంట. మనోళ్ళు అట్ట కాదు, ఇంక చాలా బాగుందా, ఇంక చాలా అని 10 సార్లు అడుగుతూ ఉంటాం మనం. ఏదైనా ఇంట్లో కూడా అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకోండి, పలాంటి చెయ్యనింటే చెప్పిద్ది అమ్మ, ఇంక చాలేమ్మా దా అని దమ్మే అనిద్ది. అప్పుడు దాకా ఓపిక పట్టలేం. మనమే ఏం చేస్తాం? ఇంక చాలే బాగానే ఉంది, వద్దు ఇంకొద్దు అని వేస్తుంటాం మనమే కదా, మనమే చెప్పేస్తూ ఉంటాం. అట్లానే ఈ రాజు కూడా ఏం చేశాడంటే కొట్టు అనగానే యెహోయాషు 3 సార్లు కింద కొట్టి ఆపేశాడంట. ఆపేయగానే ఎలీషాకి కోపం వచ్చేసింది. సేవకుడికి కోపపడి, కనీసం ఒక 5-6 సార్లు నువ్వు కొట్టి ఉన్నట్లయితే
కొట్టి ఉంటే సిరియనుల దండంతా, శత్రువులైన సిరియనుల దండంతా ఏమైపోయి ఉండేవాళ్ళు? నాశనం అయిపోయి ఉండేవాళ్ళు కదా. నువ్వు 3 సార్లే కొట్టావు కాబట్టి సిరియనులను నువ్వు ఎన్నిసార్లు జయిస్తావు? 3 సార్లే నువ్వు జయిస్తావు అని చెప్పాడంట. 18, 19 బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేయుదు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. దేవుడు చెప్పిన మాటకి మనము లోబడాలి. ఎంతవరకు లోబడాలంటే కంప్లీట్గా. కొంచెము లోబడకుండా ఉంటే సగం జయాలను మనం పొందుకుంటాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనని ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు. అసలు సమయం పోకుండా పాపం జ్వరాలు వచ్చినా, జలుబులు వచ్చినా పాపం ఊగులాడతా దేవుని సన్నిధికి వచ్చేస్తున్నారు ప్రార్థన చేసుకోవటానికి కదా. మరి ఇంత పాపం నిజంగా ఈ సీజన్లో నిజంగా చాలామంది పాపం వైరల్ ఫీవర్లతో, జ్వరంతో, జలుబుతో చాలామంది బాధపడుతున్నారు. కానీ ఎవ్రీడే వస్తున్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థన అనేది ఆపకూడదు. ఆయన అంటున్నాడు, నీ ప్రాణం పోయే వరకు ఏం ఆగకూడదు. మనం ఏం ఆపేస్తాం? ఉపవాస ప్రార్థనల వంగల్ని ఆపేస్తాం. ఇక బైబిల్ స్టడీలో కనపడం, వారంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థనకు కూడా కనపడం. నిబంధన చేసుకోండి, ఈ ప్రార్థనా ధూపాన్ని నేను ఆపను ప్రవ్వా. నా మీరు నాకు ఇచ్చిన సంఘ కార్యక్రమములో నేను అన్నిట్లో పాలిభాగస్తుని నేను అవుతా. ముఖ్యముగా విజ్ఞాపన ప్రార్థనని నేను మాననయ్యా. నీ వాక్యము బైబిల్ స్టడీలో జ్ఞానమును సంపాదించి ఆ వాక్యాన్ని నేను విడిచిపెట్టను. స్త్రీలంగా మేము నేర్చుకునే ఆ కూడికలో ఆ జ్ఞానమును మేము విడిచిపెట్టము. నేను ఒక నిబంధన చేసుకుంటాను ప్రవ్వా, నేను విడిచిపెట్టను. మీరు నాకు భూమి మీద ఆయుష్ ఇచ్చినంత వరకు నేను నీ సన్నిధిని విడిచిపెట్టను, ప్రార్థనలు విడిచిపెట్టను, పరిగెత్తుతూనే ఉంటాను ప్రవ్వా అని నిబంధన చేసుకోవాలి. అంతేకాని 40 దినములు అయిపోయినాక ఆపేసేయటము, లేకపోతే మధ్యలో ఏదైనా శోధన వచ్చిందని ఆపేసేయటము, ఇట్లాగా మన భక్తి ఉంటే సగం జయము, సగం మరి విడుదలే మనకు వస్తుంది. కంప్లీట్గా శాశ్వతమైన జయం మన జీవితాల్లో రాదు. మరి ఎంతమంది ఉపవాస ప్రార్థనలు అయ్యేసరికి తీర్మానం తీసుకుంటారో నాకు తెలీదు. యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏ సంఘముకి వెళ్ళినా దేవునికి వందనాలు. కానీ ఒక నిబంధన చేసుకోనండి. సంఘ కూడికలలో నేను పార్టిసిపేట్ అవ్వాలి, ఏ ప్రార్థన నేను మిస్ అవ్వకూడదు, వీలైతే పరిచర్యలో కూడా నేను ముందుకు వెళ్ళాలని ఒక నిబంధన చేసుకోండి. మరి దేవుడు మిమ్మల్ని అమితముగా దీవిస్తాడు, అమితముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అలాంటి నిబంధన చేసుకుందుము గాక. ఆమేన్. ఎన్ని శోధనలైనా రానివ్వండి, విజ్ఞాపన ప్రార్థన వదలొద్దండి. అది ఎంత బలాన్ని ఇస్తుందో మీకు అంత బలం ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్లారా, 3 సార్లే కొట్టాడు. అప్పుడు దేవుడు సేవకుడు అన్నాడు, ఎన్నిసార్లు జయం వచ్చింది అన్నాడు? 3 సార్లు జయం వచ్చింది అన్నాడండి. ఇతని పరిపాలనలో ఎలీషా మరణించటాన్ని మనము చూస్తాం. ఆ తర్వాత ఎలీషా ఏమైపోయాడు? మరణించాడంటే 20వ వచనంలో, తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం, ఇందా నేను చెప్పాను కదా ఒక మాట, అది ఇక్కడ ఉంది చూడండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది బ్రతికి శవములే అంటే ఎముకలను తగిలినటువంటి అంటే అంత ఎముకలలో కూడా అగ్ని అలా ఉన్నదండి. ఎలీషా గారిలో చనిపోయినా కూడా ఆ ఎముకలలో కూడా సంవత్సరం అయిపోయినా కూడా అగ్ని మండుతూ ఉన్నదండి, దేవుని అగ్ని. అదండి భక్తి అంటే. అది దేవుని కొరకు మనం నిలబడటం అంటే. మనం చచ్చిపోయినా మన పేరు చెప్తేనే ఎదుటి వాళ్ళు మారు మనసులోకి రావాలి, ఎదుటి వాళ్ళు గొప్ప సాక్ష్యం అని చెప్పి కన్నీరు విడిచే విధంగా భక్తి జీవితంలో ఉండాలి. పరిశుద్ధమైన జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ఉండును గాక. హల్లెలూయా. మన తండ్రైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధత కలిగిన వారముగా మనం ఉండాలండి. అయితే ఇక్కడ ఆ రాజు పరిపాలన కాలంలో మరి ఎలీషా గారు మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యెహోయాషు సిరియనులనంట ఎన్నిసార్లు ఓడించాడంట? 3 సార్లు ఓడించి మరి
తిరిగి పోగొట్టుకున్న ఆ పట్టణములన్నిటినీ, ఆ సైన్యమును చాలా అన్నిటిని కూడా ఏం చేశాడంట, స్వాధీనపరుచుకున్నాడు అని మనం చూస్తాం. 13వ అధ్యాయములో 22వ వచనం నుంచి చూడండి. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇజ్రాయేలు వారిని బాధ పెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజైన. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇజ్రాయేల్ పట్టణములను మరలా వశపరుచుకొనెను అని మనం చూస్తూ ఉన్నాం. మరలా జయించినాడు. అవును, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు ఎల్లవేళలా ఏమిస్తాడంట, జయమిచ్చే దేవుడు. ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేలుల నాశనము కాకుండా కాపాడుచున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకు జయమిచ్చేటువంటి దేవుడు. మారు తన జీవితంలో జయాన్ని చూసినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి యుద్ధము చేసి జయించటాన్ని మనము ఆ యొక్క రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము మనము అక్కడ కూడా మనం చూస్తామండి. అక్కడ కూడా అతను యూదారాజు మీద యూదారాజు అయిన అమజ్యాతో కూడా యుద్ధం చేస్తాడు. ఎవరితోటి? సిరియా రాజు కాదు ఇతనెవరు? యూదారాజు అయిన అమజ్యాతో కూడా యుద్ధము చేసి జయించటాన్ని మనం చూస్తాం. అమజ్యాతో కూడా యుద్ధము చేసి ఏం చేశాడంట? జయించాడు. 1వ వచనం 15వ వచనం చదువుదాం. ఇజ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యూదారాజును యోవాషు కుమారుడైన అమజ్యా రాజు ఆయను. 15వ వచనం చూడండి. యెహోయాషు చేసిన అతడు చేసిన యుద్ధమును గూర్చియు, అంటే యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం, గెలిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి విషయముల్లో కూడా జయమిచ్చినట్లుగా చూస్తూ ఉన్నామండి. అయితే ఇంతగా సేవకుల కొరకు కన్నీరు కార్చిన భక్తి కలిగిన యెహోయాషు, దేవుణ్ణి ప్రేమించిన యెహోయాషు, దేవుని దైవజనులను ప్రేమించిన యెహోయాషు, దేవుని నామములో వాగ్దానమును బట్టి శత్రువులను జయించినటువంటి యెహోయాషు, తనకిచ్చిన ఇశ్రాయేలు ప్రజలని మరి ఆ యొక్క వారు పోగొట్టుకున్న సమస్తాన్ని ప్రజలకు మరలా తిరిగి తీసుకొచ్చినటువంటి యెహోయాషు అంట పాపమునకు మూలకారకుడైన మరలా ఎవరైనా యెరోబాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు? ఇశ్రాయేల్ రాజుల్లో యెరోబాము. మొదటి పునాది, దూడలను తయారు చేసినటువంటి, దూడలను ఆరాధించినటువంటి, 1 కాదు 2 ఇజ్రాయేల్ రాజుల్లో కదా, 2 దూడలను ఆరాధించినటువంటి ఆ యెరోబాము పేరు ఏం చేశాడంటే తన కుమారుడికి పెట్టుకున్నాడంట. ఎవరికి పెట్టుకున్నాడంట? ఏం చేసినాడు యెరోబాము మనకి తెలుసా? ఇప్పుడే కదా చెప్పాను. ఏం చేశాడు? దూడల్ని 2 తయారు చేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ విగ్రహారాధనలో నడిపించినటువంటి వాడు, పాపమునకు ప్రేరేపించిన మూల పురుషుడు మనం చూస్తూ ఉన్నాం. బయలులో మూల పురుషుడు ఒమ్రీగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా పాపమునకు మూల పురుషులుగా చూస్తూ ఉన్నాం. అయితే యెరోబాము అసలు ఎవరైనా ఇప్పుడు అతల్య అని మనం మొన్న చెప్పుకున్నాం కదా, రాణి, యోధారాజుల రాణి అతల్య. మీ పిల్లకి అతల్య పేరు పెడతారా? ఎందుకు పెట్టరు? యెజబేల్ రాణి అని పెట్టండి. ఎందుకు పెట్టరు యెజబేల్ రాణి అని? పెట్టొచ్చుగా. ఏమైంది? యెజబేల్ రాణి అని పేరు పెట్టొచ్చుగా. ఇస్కరియోతు యోధా పెడతారా? పెట్టరా? చెప్పండమ్మా. పెట్టం కదా. ఎందుకు? వాళ్ళ చరిత్ర మనకి తెలుసు. అమ్మా అత్తల్యానా, అమ్మ నా బిడ్డకు ఆ పేరు నాకొద్దమ్మో, ఏ మరియమ్మో ఎలిజబెత్తో పెట్టుకుంటాను కానీ యెజబేలు అత్తల్యాలు ఏంటి పాడు, నాకొద్దు అంటాం. అంతే కదండి. అమ్మ మా పిల్లలకి ఆ పేర్లు నేను పెట్టను అంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా జీవించారో, దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించారో మనకి తెలుసు. కాబట్టి మరి యెహోయాషు కూడా యెరోబాము ఎంత దుర్మార్గంగా జీవించాడో తెలుసు కదా.
ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయుటకు దూడలను చేసి ఎంతగా వారిని పాపములో నడిపించిన మూల పురుషుడు అని ధర్మశాస్త్రం ప్రతి చోట రాస్తూనే ఉన్నాడు కదా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చదవకుండా ఉన్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని. రాజుల చరిత్రని చదువుతూనే ఉండుంటాడుగా. ఈయన రాజు కదా, రాజుల పుస్తకంలో రాస్తారుగా రాజుల హిస్టరీ ఏమేం చేశారు అవన్నీ ఉంటుందిగా రాజుల పట్టిక. వాటిలో ఈయన చదవకుండా ఉన్నాడా? చదివే ఉంటాడు. కానీ తన కుమారుడికి ఏం పేరు పెట్టాడంట? యెరోబాము అని పేరు పెట్టడాన్ని చూస్తున్నాం. అంటే దీనిని బట్టి దేవుణ్ణి కొంచెం ప్రేమించలేదేమో అని మనకు అనిపిస్తుంది కదా. కొంచెం దేవుని మీద ప్రేమ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. 14:16 చూడండి, ఆ పేరు పెట్టాడని తెలుస్తుంది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఈ యెరోబాము రెండో యెరోబాము, సెకండ్ వస్తాడనమాట. ఎవరు? ఈయన యెహోయాషు కుమారుడు. స్టార్టింగ్ అసలు దేవుడు ఎన్నుకున్న యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు ఆయన వేరు, 10 గోత్రాలను అప్పగించి కదా ఆయన ఫస్ట్ యెరోబాము. పాపమునకు మూల పురుషుడైన యెరోబాము. ఈయన ఇప్పుడు సెకండ్ వస్తాడు తర్వాత, రేపు చదువుతాం దాన్ని. అయితే ఇతనికి ఏం పేరు పెట్టాడంటే ఏ పేరు దొరకనట్టు యెరోబాము అని పేరు పెట్టాడు. కొంతమంది అంతే, ఏం పేరు అంటే పెంటమ్మ అని పెడతారు. పెంటమ్మ అంట, పెంటమ్మ, కొప్పులమ్మ, ఏంది ఆ పేర్లకి అర్థమే. అది అంటే పుట్టిన వాళ్ళందరూ అంటే చచ్చిపోతున్నారంట, అందుకని ఆ పేర్లు పెడుతున్నారంట. చాలామంది అట్లా అనుకుంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే నువ్వు పెట్టుకునే ఆ ప్రేమ, ఆ పేరు ఉంటుంది చూసావా, దాని వెనక ప్రేమ ఉంటుంది. ఇలా అవ్వాలి అని వెతికి నన్నైతే చాలామంది విసిగిచ్చేస్తుంటారు. మంచి పేరు పెట్టాలి పాస్టర్ గారు, అక్క మంచి పేరు వెతికక్క అంటారు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంచెము ఇతనికి ఆ విషయంలో మనం చూస్తున్నప్పుడు అంటే ఒక చెడ్డవాని పేరు పెట్టాడు అంటే ఎక్కడో దేవుని మీద ఏం తగ్గింది ఈయనకి. నువ్వు కూడా చెడు కార్యాలకి ఎక్కడో చోటిస్తున్నావు అంటే తెలిసి కూడా దేవుని మీద ఏం తగ్గిపోయింది? నీకు ప్రేమ తగ్గిపోయింది. అలాంటప్పుడు నీకు వాక్యం అర్థం కాదు, గ్రహింపు ఉండదు, ఏమీ ఉండదు. వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, అయిపోయింది, వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం, ఇంకేం అర్థం కాదు. ఇతని గురించి మరొక విషయాన్ని మనం చూస్తే చాలా పరాక్రమవంతుడుగా ఉన్నాడండి. ఇతను చాలా పరాక్రమవంతుడు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథములో 25వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుంచి, అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసుకొని, రమ్మో మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకుందామని యెహోకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇజ్రాయేలు రాజైన యెహోయాషు నద్దుకు వర్తమానము పంపెను. కాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఇలాగూ తిరుగ వర్తమానం పంపెను, నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్లు లెబానోనులోనుకున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులో సంచరించే ఒక దుష్ట మృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించి తిని గదా అని నీవు అనుకొనిచున్నావే. గుర్తుందా మీకు ఇది? మనం ధ్యానించేటప్పుడు యూదారాజైన అమజ్యా గురించి ధ్యానించేటప్పుడు దేవుడు వద్దు అన్నా కూడా యుద్ధానికి విర్రవీగి కాలుదువ్వి వెళ్తాడు ఆ రాజు మీదకి, ఇజ్రాయేల్ రాజు మీదకి. నువ్వు వెళ్ళిపో, ఎందుకు అనవసరంగా వస్తున్నావు, వెనక్కి వెళ్ళిపో దేవుని మాటినని చెప్పినా కూడా ఏం చేయడు ఇతను, వెళ్ళడు కదా. వెళ్ళకుండా ఉండిపోతాడు ఇతను. అయితే దేవుడు ఏమిచ్చాడంటే అతనికి జయాన్ని ఇచ్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 24 అతడు దేవుని మందిరములో ఒబేదెదోము నొద్దనున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజనగరనందున సొమ్మును కొదువ పెట్టుకొని, చూడండి కదా, ఇతను జయించటాన్ని తిరిగి సొమ్మును కొదవ పెట్టుబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు తిరిగి వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇదంతా కూడా చూస్తూ ఉన్నాము. మరి అంటే దీన్ని బట్టి మనం చూస్తే అతడు చాలా బలవంతుడిగా మనకు కనిపిస్తున్నాడు కదా. ఎలా ఉన్నాడు? అసలు ఏమి భయపడట్లా. సిరియా రాజుల మీద 3 సార్లు జయించాడు. యూదా రాజును కూడా అమజ్యాను ఏం చేశాడంట, జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అయితే ఇంత చక్కగా ఉన్నది ఇతను కూడానంట రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో
11వ వచనాన్ని చదవండి. ఇతను చేసిన ఒక్క విషయాన్ని మనం ధ్యానించి ముగింపులోనికి వెళదాం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు లాస్ట్లో ఇతను కూడా ఏం చేశాడంట? దేవుని దృష్టికి చెడుతనము జరిగించిన వాడిగానే మనం చూస్తూ ఉన్నాం. కానీ మొదట్లో ఎంత స్పిరిట్ అండి, ఎంత భారం ఉన్నదండి. సేవకుడు కొరకు ఏడుస్తున్నాడు. సేవకుడికి బాగోపోతే పట్టపట్ట కన్నీరు కాడ్చేసి ఏడుస్తూ ఉన్నాడు. సేవకుని దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజునైతే సమూయేలు అంత ప్రేమిస్తే సమూయేలు చివరి దినాల్లో చావు బ్రతుకుల్లో చనిపోతే కూడా సౌలు రాజు వెళ్ళలేదంట చూడటానికి, తెలుసా? కానీ ఇతనైతే మరణ పడకలో ఉన్నాడని తెలియగానే పరిగెత్తుకుంటా వెళ్ళాడు. దేవుని సేవకుడు చెప్పినట్లుగా కొట్టటము, దేవుని సేవకుని మాట వాగ్దానం ప్రకారంగా సిరియనులను జయించటము, యూదారాజును జయించటము, మరి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి తన జీవితంలో. ఒకటి, తన కుమారుడికి ఆ చెడ్డవాడిని పేరు పెట్టాడు. 2, ఆ చెడ్డవాడు చేసిన చెడ్డ క్రియలను కొంచెం ఏం చేశాడంటే ఇతను కూడా పాటించినట్లుగా, దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా సంవత్సరంలో 364 రోజులు పరిశుద్ధంగా బ్రతికి, వింటున్నారా మాట? 364 రోజులు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి 365 ఒక్కరోజు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే 364 రోజులు చేసిన భక్తి ఏమైపోతుంది? అయ్యో, ఒక్క రోజులు నువ్వు పోగొట్టుకుంటున్నావే. అంతే కదండి. రోజు అమృతం తాగి తాగి విసుగు పుడుతుంది. ఒక్కరోజు విషం తాగండి, తాగుతామా? తాగలేమండి. భక్తి కూడా అలానే. ఎవ్రీడే నువ్వు దేవుణ్ణి అడుగు. ప్రతిరోజు, ప్రభా, ఈ ఇశ్రాయేలు రాజుల్ని మనం వింటున్నాం కదా, ప్రభా, నేను నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకరి ఉండాలి. నేను పడిపోకూడదు ప్రభా, నేను స్థిరురాలుగా ఉండాలి. నా ప్రాణము పోయేంత వరకు, ఎప్పటి వరకు? నా ప్రాణము పోయేంత వరకు నేను నీకు నమ్మకంగా ఉండాలి. చిన్న చిన్న బలహీనతలో, చిన్న చిన్న అవిధేయతలో, నీకు విరోధమైన పాపముల్లో నేను పడిపోకూడదు ప్రభా అని ప్రతిరోజు దేవునికి అప్పగించుకో. నువ్వు ప్రతిరోజు దేవునికి అయ్యా, ఈరోజు ఏ పాపము నాకు అంటకుండా కాపాడు, ఏ చెడు నాకు అంటకుండా కాపాడు, ఏ గర్వము నాలోకి రాకుండా కాపాడు. నన్ను చూచువారు నిన్ను చూడాలి యేసయ్యా, అలాంటి భక్తి జీవితాన్ని నాకు ఇవ్వేసయ్యా అని ప్రతిరోజు దేవుని దగ్గర మనము గోచాడుకుంటే ప్రతిరోజు ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ పాపము నుంచి కాపాడుతాడండి. దేవుడు ఎవ్రీడే మనల్ని కాపాడే దేవుడు, ఎవ్రీడే మనల్ని పోషించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రతిరోజు ఏమిచ్చాడంట? మన్నాని ఇచ్చాడు కదా. మన్నాని ప్రతిరోజు దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిరోజు అంటే మంచు కురిసినట్టు కురిసింది అని ఉంటుంది కదా. మంచు ఎప్పుడు కురిసిద్ది మనకి? మామూలుగా మంచు కాలం నవంబరు, జనవరి, ఈ ఫిబ్రవరి, అంతేగా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచు కురిసిద్ది. మిగతా కాలాల్లో మంచు కురిసిద్దా? కానీ మంచు కురిసినట్టు కురిసిందంట అది కదా. అంతగా దేవుడు ఆ మన్నాతో ఎవ్రీడే వాళ్ళని పోషిస్తే అంత బాగా తిని అయ్యంట సవిసారము లేనటువంటి ఆహారం మాకు ఇస్తున్నామని సొణిగారంట. దేవుడు పెట్టిన ఆహారాన్నే వంకలు పెడుతున్నారు కదా. దేవుడు పెట్టిన ఆహారంకే వంకలు పెడుతున్నారు, ఆయన ఇచ్చిన ఆహారానికే. ఇక మనుషులుండే ఆహారానికి ఇంకెన్ని వంకలు పెడతామో కదా, ఎన్ని వంకలు పెడుతూ ఉంటాము. వారు అందుకే 40 సంవత్సరాలంట మంచిగా ఉన్నోళ్ళు కొంతకాలం ఉన్నారంట, బాగానే ఉన్నారు. కొద్ది రోజులకి వచ్చేసరికి సనుగుడు వచ్చేసిందంట. సనుగుడు అనేది దయ్యం పట్టేసింది. అందుకే దేవుడు వాళ్ళ అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు కానాన్లోనికి వెళ్ళల. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో చక్కగా దేవుని భయంతో సాగుతూ వస్తున్నావు, దాన్ని కొనసాగించు. బ్రేక్ అయ్యకు. ఉపవాస ప్రార్థనల తర్వాత బ్రేక్ అయ్యిబాక. ఇక వాక్యము లేదులే, ఇంకా ప్రార్థన లేదులే, అమ్మయ్య అయిపోయినాయిలే ఈ రోజుతోటి అనుకోకు. అదే అలవాటు చేసేసుకో. రోజు అలానే ఉదయం లెగవటం, అలానే ప్రార్థనలకి పరిగెత్తటం అలవాటు చేసేసుకో. 40 దినాలు ఎంత నిష్టగా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసుకున్నావు కదా, ఎన్నున్నా కూడా అవతలు పెట్టేసుకున్నావు కదా.
వారంలో ఒకసారి 2 సార్లే కదా, పక్కన పెట్టుకోవచ్చు కదా. పని ఉంటే పనికి వెళ్ళండి, పగలు పనులు మానుకొని రమ్మంటలా, రాత్రి పనులు మానుకొని రమ్మంటలేదు. ఆ పనిని త్వరగా ముగించుకొని ప్రభు సన్నిధికి రండి. భక్తి జీవితాన్ని కంప్లీట్గా చక్కగా చివరి వరకు దావీదులాగా వృద్ధాప్యమందు, నిండు వృద్ధాప్యమందు దేవుని దృష్టికి యథార్థముగా జీవించి మరణించినట్లుగా మనందరము జీవించుదుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోయాషు వలె సేవకుల కొరకు కన్నీరు కార్చేవాళ్ళముగా, దేవుని బిడ్డల కొరకు విలపించేవారముగా మన ముందుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు చిన్న వాక్యము తన వినికిడిలో దీవించునుగాక.